అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లాస్ట్ మనం ఒక డ్రైవ్ కండక్ట్ చేసాం ఒంగోలు టౌన్లో ట్రాఫిక్ ఉంది. సో టౌన్లో కొంతమంది యూత్ ఈ మోడిఫైడ్ సైలెన్సర్ చేసి ఆల్రెడీ 2 times చెప్పాం. ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తే లాస్ట్ 6 months నుంచి మనకు ఈ కుర్రాళ్ళు ఎవరున్నారో కొంత ఆక్సాయి కుర్రాళ్ళు సైలెన్సర్ మోడిఫైడ్ సైలెన్సర్ తెచ్చుకోవడం, అలాగే రోడ్ల మీద వెళ్తూ కాలేజెస్ దగ్గర, అలాగే రోడ్ల మీద వెళ్తుంటే సౌండ్ రావడం, చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. సౌండ్ పొల్యూషన్ అలాగే కొంత భయాందోళన గురి చేసేటువంటి సౌండ్ ప్రిస్క్రైబ్ చేసేటువంటి నామ్స్ అగైనిస్ట్ ఎన్ని వేసుకొని చేయడం వల్ల సౌండ్ కూడా ఒక న్యూసెన్స్ లాగా ఉంటుంది. స్పెషల్ డే దాదాపు 550 మోడిఫైడ్ సైలెన్సర్స్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అనమాట. ఒక్కొక్కటి 10,000, 20,000, 8,000 ఉన్నట్టు ఉన్నాయి, 25,000 ఉన్నట్టు, దాదాపు 20 లక్షల రూపాయల ప్రాపర్టీ అంతా కూడా వీళ్ళు కుర్రాళ్ళు నిజంగా నాశనం చేస్తారు. తప్పు ప్రాపర్టీ కూడా అన్ని కూడా డిసైడ్ చేయడం జరిగింది. సౌండ్ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది యూత్ కానీ పేరెంట్స్ కానీ, మీ పిల్లలు ఎవరైనా సరే ఇలాంటి మోడిఫైడ్ సైలెన్సర్ చేసుకొని అందరినీ ఇబ్బంది పెట్టడం, అలాగే హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు, వేరే ఇష్యూస్ ఉన్నటువంటి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు రోడ్ల మీద సౌండ్ ఒక్కసారిగా రావడం వల్ల వాళ్ళు భయాందోళనకు గురవుతారు. ఒకసారి వాళ్ళు అన్కాన్షియస్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో ప్లీజ్ ఆల్ పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ ఎవరున్నారు వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా మానుకొని రెగ్యులర్గా ఏ సైలెన్స్ ఉందో దాన్ని వాడుకుంటూ చాలా మంది అందరూ కూడా కౌన్సిల్ అలాగే ట్యూషన్స్ అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి అన్ని స్పెషల్ డ్రైవ్లో దొరికితే ఈసారి వాళ్ళని సిగ్నల్ చేసిన పెట్టి లోపల పంపడం జరుగుతుంది. సీరియస్గా కొంతమంది ఆక్సైడ్ డైరెక్ట్ వార్నింగ్ కూడా ఇంకొకసారి ఎవరు కూడా ఈ సౌండ్లో ఇలాంటి వాటికి అవకాశం లేదు, అటువంటి అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ. అందుకనే చూసారు కదా ఎన్ని స్పెషల్ డ్రైవ్లు పెట్టాం. గాంజా అలాగే గాంజా మీద ఒక విషయమే చేస్తున్నాం మనం. రీసెంట్గా ఎన్ని కేసులు బుక్ చేసాం, అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసాం, అలాగే యూత్ ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యి రౌండ్ వేయడము, అలాగే కాలేజీ దగ్గర యూత్ టీచింగ్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి చాలా మందికి కౌన్సిలింగ్ ఇచ్చాం అందరికీ. సో ఆల్మోస్ట్ సెట్ అయిందంతా కూడా ఒంగోలు టౌన్లో ఇటువంటి యాక్టివిటీస్ బాగా తగ్గాయి. ఇవి కూడా దాదాపు 6 months నుంచి మనం సైలెన్సర్ని తగ్గిపోయాయి, ఆల్మోస్ట్ జీరో పోతే. ఎవరన్నా ఉంటే ఎక్కడన్నా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మా డైల్ 100 ఫోన్ చేయండి. మేము ఇమ్మీడియట్లీ వాళ్ళ ఫోన్ నెంబరు అన్నీ కూడా బండి నెంబరు ఏమన్నా ఉంటే ఎక్కడన్నా వాళ్ళు ఇమ్మీడియట్లీ వాళ్ళని ఇంకా నెక్స్ట్ సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఇలాంటి భయపెట్టడం ప్రజలు చేసే యాక్టివిటీస్ ఉంటాయి. దాని మీద కూడా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే డైల్ 100 ఆర్ 1972 మనకు ఫోన్ నెంబరు అది దాన్ని చేస్తే వాళ్ళ డీటెయిల్స్ ఎవరికి చేస్తే వాళ్ళని ఎవరైనా గాంజా తాగే వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేస్తారు, అలాగే జైలు పంపించారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల డీటెయిల్స్ ఎక్కడ కూడా మేము చేస్తాను ఎవరిస్తే దాంట్లో ఎవరికి ఇబ్బంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.